తమిళనాడులో టీవీకే అధ్యక్షులు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడము మరింత జోష్ నింపిందని కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే అక్కడ టీవీకే ఈరోజు పార్టీని ఒక అధికారంలోకి తీసుకొచ్చడానికి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలకంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తును కాదని, అంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీతోని పొత్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆ పొత్తును కాదని ఆ వీడి విజయ్ కోసము మరి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కీలకంగా లెఫ్ట్ పార్టీలు కావచ్చు, లేకుంటే మజిలీ పార్టీలు కావచ్చు, వీళ్ళన్నిటితో కూడా రాహుల్ గాంధీ సంప్రదింపులు చేసినట్టు కూడా కొంత తెలుస్తూ ఉంది. విజయ్ మరి ఈరోజు సీఎం అవుతా ఉన్నాడంటే ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే వల్లనే అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. తమిళనాడులో ఈరోజు ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. ప్రజల యొక్క విజయానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం, అక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కొంత ఎక్కువ తీసుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు పుంజుకునే అవకాశం ఉంది అన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రావడము, రాహుల్ గాంధీ అక్కడనే ఉండి స్వయంగా మరి విజయ్ గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని అయ్యేదాకా అక్కడనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే విజయ్ గారు ప్రమాణ స్వీకరణ కూడా చేస్తున్న తరుణం కనబడతా ఉంది. తనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ సంబంధించిన 5 ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేలు కూడా మంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు ఒకరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఒక హర్షించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పార్టీలు ఉంటాయో వాటిని రావాలి అంటే రాజకీయంలోకి రావాలి అని అంటే ఒక పెద్ద పార్టీ అండ ఉండాల్సిందే అన్న విషయాలు ఉంటాయో అవి ఇప్పుడు నిరూపణ అయిందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, ముందునే మద్దతు ఇవ్వడం అంటే టీవీకే అధ్యక్షులు విజయ్ గారు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకులకి కాల్ చేయడము, వెంటనే మద్దతు ఇవ్వడం కూడా అక్కడ చాలా వరకు ఇప్పుడు ఈ రోజున టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఈ అంశాల కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ టీవీకే పార్టీ కావచ్చు, వాళ్ళ శ్రేణులంతా కూడా కొంత అంబరాలు అంటిన నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇటు తమిళనాడులో.